ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ వి మ్యాచ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gadina Reddy and all of the souls to rest in peace, as offered by Gadilu Sirani family members. As for Almighty God, for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, as offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Mare Karun Kumar, Mass offered by Boga Argument family. For God's mercy upon the departed souls of Madhmi Velangi Raju and Madhmi Amardeep to rest in peace, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, as offered by Divine Word Retreat Center. For the PR and good marriage proposals to son, as offered by a devotee. For bright future of children, for financial blessings, and for salvation, Mass offered by Ellap Lakshmi. చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పెన్నిధి చేరితి ప్రభువా నీ సన్నిధి. ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞత ఆస్తుతులను చెల్లిస్తూ ఆ దేవాతి దేవునికి మనము యొక్క బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేసినటువంటి ప్రతి పాపమును తప్పిదమును ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగలవు సర్వేశ్వర, పూర్వము నుండి పాపపు బానిసత్వము కాడి క్రింద కృంగి కూలిపోయిన మా మొరలను దయతో ఆలకింపుము. మేము ఎంతో కాలము నుండి ఎదురుచూచున్న మీ కుమారుని జననము మమ్ము పాపదాస్యము నుండి విముక్తులను చేసి మాకు నూతన జీవితమును దయచేయునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభుని మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఇర్మియా ప్రవక్త గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలనా కాలమున యూదా భద్రముగా జీవించును.
ఇజ్రాయేలీలు శాంతితో మనుదురు, ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరిడుదురు. ప్రభు ఇట్లనుచున్నాడు, కొత్త కాలము వచ్చును. ఆ రోజులలో ప్రజలు ఇజ్రాయేలును ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నాము అని చెప్పరు. ప్రజలు ఇజ్రాయేలీయులను ఉత్తర దేశము నుండి, వారు చల్లా చెదరైన అన్యదేశముల నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభువు పేరు మీదుగా మేము ప్రమాణము చేయుచున్నాము అని పలుకుదురు. వారు తమ నేల మీదని జీవింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అన్వేషణ నీవే ప్రభో, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది విదకునే నీవు దరి చూపుమా. నా అన్వేషణ నీవే ప్రభో, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది విదకునే నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 18 నుండి 24 వరకు వాక్యము. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టములేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానువేలు అనగా అర్థము దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యములో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక రీతి ఏ విధముగా ఉన్నది అని చరిత్రకారుడు సువార్థికుడైనటువంటి మత్తయి గారు చాలా స్పష్టముగా మనందరితో కూడా దేవుని గురించి తెలియచేసినటువంటి సందర్భాన్ని మనము వింటూ ఉన్నాం. అయితే చదవబడినట్టు ఈ ప్రత్యేకమైనటువంటి వర్తమానము, ఈ వాక్యమును మనము అనేక మార్లు అనేక సంవత్సరముల నుంచి విని వారమే. అయితే ఇక్కడ మనము దేవదూత మరియ దగ్గరికి వచ్చేసి జరగబోచున్నటువంటి కార్యములను గురించి ముందుగానే వివరించింది. అయితే ఇక్కడ మనము యోసేపు గారి గురించి కొంతసేపు ధ్యానం చేద్దాం. యోసేపు గారిని గురించి ఇవ్వబడినటువంటి సాక్ష్యము ఏంటి అనగా, నీతిమంతుడు అని ఆయనను గురించి సాక్ష్యము ఇవ్వబడింది. అంటే ఆయన నీతి ఎలా ఉన్నది అనంటే, స్త్రీని గౌరవించటము, స్త్రీని మర్యాదగా పలకరించటము, ఒక స్త్రీకి ఉన్నటువంటి విలువను ఇవ్వటము యోసేపు గారిలో ఉన్నటువంటి ప్రత్యేకత.
ఈనాటి సమాజంలో అనేక మందికి తెలియనటువంటి ఈ యొక్క గొప్ప లక్షణము. అనేక మంది ఒక స్త్రీని విలువ లేనిదానిగా, అమర్యాదగా, ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తించడం, ఒక స్త్రీని గురించి ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు అంటే స్త్రీని ఆట వస్తువుగా, ఆట బొమ్మగా చూసేటువంటి పరిస్థితులు ఈనాటి సమాజంలో అనేక మంది చేస్తూ ఉన్నారండి. కానీ ఆనాటి కాలంలో యోసేపు గారికి అవకాశం ఉంది. బహిరంగముగా పెద్దలు ఎదుటి తీసుకువస్తే, నిందను నిరూపిస్తే, నిందారోపణ చేస్తే వారికి ఉన్న ఆచారాన్ని బట్టి ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏం చేశాడండి? రహస్యముగా విడిచిపెట్టేద్దాం, తన బ్రతుకు తను బ్రతికిద్ది కదా, తను కూడా మనిషే కదా, తనకు జీవితం ఉన్నది కదా అని చెప్పి ఆమెను గురించి ఆలోచించి రహస్యముగా విడిచిపెడదామని అనుకునేటువంటి గొప్ప మనసు, అంత గొప్ప నీతి యోసేపు గారి సొంతం. అయితే ఆయన యొక్క నీతిని బట్టి దేవుడు తన దూతను మరలా పంపించి చెప్తున్నాడు కదా, ఇదిగో ఆమె పవిత్రాత్మలను గర్భము ధరించింది కనుక ఆమెను చేర్చుకొనుటకు, భార్యగా అంగీకరించుటకు వెనుకంజ వేయొద్దు అని వెంటనే మరలా ఏం చేశాడండి? దేవుని మాటకు మరల లోబడ్డాడు. మొదటేమో స్త్రీని రక్షించాలి, అవమాన పాలు చేయకూడదు, బహిరంగంగా తనను బయటికి తీసుకురాకూడదు అని మొదటి ఆలోచన అయితే, రెండవ ఆలోచన దేవుని మాటకు కట్టుబడుట, చెప్పింది చెప్పినట్లుగా చేయుట. అంగీకరించేశాడు, ఆమెని ప్రేమించాడు, భారీగా చేకొన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారిని రక్షించటంలో ఆయన వంతు పాత్ర ఆయన పోషించినట్లుగా మనము వింటూ ఉన్నాం. అయితే ఈ లోకంలో ఎంతమంది యోసేపు గారిని ఆదర్శముగా తీసుకొని నీతిమంతులుగా బ్రతకగలుగుతున్నారండి? ఈనాటి సమాజంలో మన బిడ్డలకు మనమే నేర్పిస్తున్నాం. ప్రత్యేక విధంగా మగపిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? ఒక స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పించలేకపోతున్నామా? ఒక స్త్రీని ఎలా మర్యాదగా, ఎలా విలువగా చూడాలో నేర్పించలేకపోతున్నామా? అసభ్యంగా మన బిడ్డలే ప్రవర్తిస్తున్నారు. సరిచేయలేకపోతున్నావా? శిక్షించలేకపోతున్నావా? నేర్పించలేకపోతున్నావా? ఆలోచించేయి. బిడ్డలకు మనమే క్రమశిక్షణ నేర్పించాలి. ఒక స్త్రీతోటి, ఒక ఆడపిల్లతోటి ఎలా ప్రవర్తించాలి నేర్పించాలి, ఎలా మాట్లాడాలో నేర్పించాలి. ఇది తల్లిదండ్రులుగా మనందరి బాధ్యత. విచ్చలవిడితనానికి విడిచిపెడితే ఇప్పుడు అనేక రకాలుగా మానభంగాలు జరుగుతున్నాయి. అనేక రకాలుగా స్త్రీలను ఇబ్బంది పెడుతూ ఘోరాతి ఘోరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయండి. ఇవి జరిగించింది ఎవరు? మగపిల్లలు కాదా? మగవాళ్ళు కాదా? అదే గనక వారిని వారి తల్లిదండ్రులు క్రమశిక్షణలో నేర్పించున్నట్లయితే, వారికి ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి నేర్పించినట్లయితే అటువంటివి జరిగేవా? కనుక చదవబడినటువంటి ఈ వాక్యము ద్వారా మన బిడ్డల క్రమశిక్షణ, మన బిడ్డల యొక్క ఆలోచనలు, మన బిడ్డల యొక్క ప్రవర్తన ప్రత్యేకముగా స్త్రీ పట్ల ఎలా ఉన్నది తెలుసుకొని సరిచేద్దాం, నేర్పిద్దాం, నడిపిద్దాం. దేవుడు మనలను దీవించిన గాక. ఆమేన్. రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జూచి, నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జూచి, సహోదరి సహోదరులారా,
నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమిప్పుడు అర్పించిన ఈ బలి మమ్ము మీకు అంగీకార యోగ్యులను చేయునుగాక. మా మరణమును తన మరణముతో తొలగించిన క్రీస్తునకు మేము శాశ్వత సహచరముగా రూపొంది అతనితో పాటు నిత్య జీవములో ప్రవేశింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమనమును ముందుగానే తెలియచేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమును మోసెను. అతని రాకడును బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఇండుట అతడు గాంచునుగాక. కావున దోతలతోనూ అతిదోతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రతి అవసరాన్ని తెలియచేస్తూ ఆ దేవాతి దేవుని యొక్క దీవెనలు మనమందరము పొందుకోవాలని, ఆయన వచ్చుచుండగా ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, మేలులను మనమందరము కూడా పొందుకోవాలని, ఆయన ఇచ్చేటువంటి వెలుగు మనందరి జీవితాలలో, మన కుటుంబాలలో, మన మనస్సులలో కలిగి ఉండాలని, మనమందరము కూడా నూతన నివాసముగా మార్చబడి నూతన సంవత్సరములో ఆ దీవెన వర్షమును మనమందరము అనుభవించి ఆయన బిడ్డల వల్ల ఈ లోకములు జీవించుటకు సహాయము చేయమని మనమందరము కూడా భక్తి శ్రద్ధలతో మరొకసారి ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించదము. ఓ
ఓ ప్రభువా, నీ ఆలయమందు మేము మీ కనికరమును చవిచూచునట్లు అనుగ్రహింపుము. జరగబోవు మా రక్షణపు మహోత్సవములను గౌరవప్రదముగా నిర్వహించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. శరీరంబులతోడ మహిమా కాంతిచే. ఆత్మా శరీరంబులతోడ మహిమా కాంతిచే. స్వర్గంబునకు దూతల చేత ఎత్తబడితివి. యేసుదాపున నీకు గొప్ప ఆసనముండేను. యేసుదాపున నీకు గొప్ప ఆసనముండేను. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షరాగ్ని మాతా వందనం.